ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా ఆర్ఎస్బి అంటే 20 సంవత్సరాల నమ్మకం. కాంటాక్ట్ 9393787373. డౌన్లోడ్ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్. హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఎగ్జామ్లో మనకి పర్సంటేజ్ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్నాను. సో దీనిలో ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే జస్ట్ సెకండ్స్లోనే మనం ఎలా సాల్వ్ చేయొచ్చో మీరు నేర్చుకోబోతున్నారు. పర్సంటేజ్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డైరెక్ట్గా మనకి 2 to 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్లో. అలాగే మనకి ఈ పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ మనకి వేరియస్ టాపిక్స్లో అంటే ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, నెంబర్ సిస్టమ్, ఇలా వేరియస్ టాపిక్స్లో కూడా మనకి ఈ కాన్సెప్ట్ అనేది వస్తుంది. సో మీరు ఈ పర్సంటేజ్ పర్ఫెక్ట్గా ఉంటే వేరే టాపిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. సో ఈ పర్సంటేజ్ అంటే ఏంటి, పర్సంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో అనేది ఫస్ట్ మీకు ముందుగా డిస్కస్ చేస్తాను, తర్వాత మీకు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. ఓకేనా, రైట్. సో ఫస్ట్ మనకి పర్సెంట్ అంటే ఏంటి? పర్ అంటే ఎవ్రీ, సెంట్ అంటే 100, అంటే ప్రతి 100కి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 6% అంటే 6/100 అని అర్థం. ఓకే, అలాగే 6% ఆఫ్ 213 అంటే 213లో 6% ఎంత అంటున్నారు. జనరల్గా ఎలా చేస్తాం మనం? 6% అంటే 6/100, ఆఫ్ అంటే ఇంటూ 213. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తాం, అంటే ఈ రెండు మల్టిప్లై చేసి బై 100 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. అయితే ఇక్కడ నుంచి మీరు ఈ బై 100 మర్చిపోండి. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడే మల్టిప్లై చేయండి. 6తో మల్టిప్లై చేయండి. 6 3 జా 18, 1 క్యారీ, 6 1 జా 6 ప్లస్ 1 ఎంత 7, 6 2 జా 12. ఇలా మల్టిప్లై చేసిన తర్వాత రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోండి. సో ఆన్సర్ ఎంత అంటే 12.78. అలా ఏ వాల్యూ అయినా సరే ఇంకా ఇక్కడ నుంచి బై 100 తీసుకోకుండా డైరెక్ట్గా మల్టిప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 12% ఆఫ్ 21. జస్ట్ మల్టిప్లై చేయండి. 12 1 జా 12, 1 క్యారీ, 12 2 జా 24 ప్లస్ 1 ఎంత 25. సో ఇప్పుడు ఏం చేస్తారు? లాస్ట్ నుండి అంటే రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాలి. సో ఆన్సర్ ఎంత అంటే 2.52. ఓకే, రైట్. ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 120% ఆఫ్ 21 అనుకోండి. సో ఫస్ట్ మీరు ఇక్కడ 12కి ఇక్కడ 0 యాడ్ చేశానంటే, సో 12 into 21 మామూలుగా మీరు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 252 వస్తుంది. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 0 ఉంది. ఇక్కడ 0 లే కదా, రైట్. ఆ 0 ఇక్కడ యాడ్ చేసుకుంటాం. జనరల్గా మల్టిప్లికేషన్స్లో మల్టిప్లై చేసిన తర్వాత అక్కడ ఎన్ని జీరోస్ ఉంటే మళ్ళీ అన్ని జీరోస్ ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏం చెప్పాను? మల్టిప్లై చేసిన తర్వాత ఏం చేయాలి? 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాలి లాస్ట్ నుండి. సో ఆన్సర్ ఎంత అంటే 25.20 అనొద్దు, 25.2గా తీసుకోవాలి. ఎందుకంటే డెసిమల్ పాయింట్ తర్వాత డిజిట్ తర్వాత 0 ఉంటే దీనికి వాల్యూ ఉండదు. బట్ డెసిమల్ పాయింట్ తీసుకునేటప్పుడు మాత్రం ఇక్కడ ఇది డిజిట్గా కన్సిడర్ చేసి 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకుంటాం. ఓకే, రైట్. అయితే మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి అప్పుడు మీకు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? మనకి 252 వస్తుంది. అవునా, 12 into 21 చేస్తే 252 వస్తుంది. ఇక్కడ 1 0 ఉంది కాబట్టి మీరు 2 డిజిట్స్ ముందు కాకుండా ఇక్కడ 1 0 ఇగ్నోర్ చేస్తే ఇక్కడ 1 డెసిమల్ పాయింట్ ముందు 1 డిజిట్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోండి. సో ఆన్సర్ ఎంత అంటే 25.2 వస్తుంది. ఓకే, రైట్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1200% ఆఫ్ 21 అనుకోండి. సో 12 into 21 చేస్తే మనకి 252 వస్తుంది. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇంకా మనం డెసిమల్ పాయింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మీ ఆన్సర్ ఎంత అంటే 252. అంటే 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి మనము 2 జీరోస్ ఇగ్నోర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ అనేది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. క్లియర్, రైట్. ఇలా ఈ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటే మనకు చాలా క్యాలిక్యులేషన్స్లో చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా, రైట్.
అలాగే మీరు పర్సంటేజ్లో ఇంకొకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్, చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1/2 ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ అంటే ఒక భిన్నాన్ని శాతంలో ఎలా మార్చుకుంటాం, ఇంటూ 100 చేస్తే మనం అది శాతంలో మార్చుకుంటాం. అయితే ప్రతిదీ ఇలా మనం క్యాలిక్యులేట్ చేయలేం కదా. సో అలా కాకుండా మీకు 1/2 ఎంత అంటే 50% మీరు డైరెక్ట్గా చెప్పగలగాలి. 1/3 ఎంత అంటే 33.33 ఆర్ 33 1/3 అని చెప్పగలగాలి. 1/4 ఎంత అంటే 25%, 1/5 ఎంత అంటే 20%. ఇలా ఫ్రాక్షన్స్ టు పర్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్ కూడా మీకు సపరేట్ వీడియో నేను డిస్కస్ చేశాను. సో ఇవి బేసిక్స్ మీరు ఎప్పుడైతే ఇలా ఇవి నేర్చుకుంటారో, అంటే ఈ షార్ట్ కట్స్ నేర్చుకుంటారో, అప్పుడు ఫర్దర్గా మీకు క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా ఈజీగా ఆన్సర్స్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. ఇక క్వశ్చన్లోకి వెళ్తే, సో మనకి దీనిలోకి వెళ్ళే ముందు మీకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కంప్లీట్ కోర్స్ అనేది మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఫుల్ కోర్సు కేవలం 999కే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఆఫర్ ఫ్యూ డేస్ మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ని ఉపయోగించుకోండి. సో ఇందులో కేవలం క్లాసెసే కాకుండా మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. అంటే టెస్ట్ సిరీస్ కూడా టాపిక్ వైజ్ ఉంటాయి. అలాగే మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. సో ఒక్కసారి మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు తెలుస్తుంది అందులో ఎన్ని టెస్ట్లు ఉన్నాయి, గ్రాండ్ టెస్ట్లు ఏమున్నాయి. సో అలాగే కంప్లీట్ కంటెంట్ ఎలా ఉంది అనేది మీకు డెమో క్లాస్ కూడా ఉన్నాయి. మీకు నచ్చితేనే తీసుకోండి. ఎందుకంటే ఇందులో నేను రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ నేనే టీచ్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్లో మీకు లాజిక్స్ కానివ్వండి, షార్ట్ కట్స్ కానివ్వండి, సో మ్యాక్సిమం అంటే ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే సెకండ్స్లోనే మనం ఎలా చేయొచ్చు కూడా నేను డిస్కస్ చేశాను. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దీనికి సంబంధించిన మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చారు. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ తీసుకోవచ్చు, లేదంటే ప్లే స్టోర్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి క్వశ్చన్స్లోకి వెళ్తే, మనకి ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మనకి షిఫ్ట్ 1 సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ ఇచ్చారు. 2023లో జనవరిలో జరిగిన క్వశ్చన్స్ ఇవి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి తన జీతంలో 45% ఆహారం కోసం ఖర్చు చేస్తాడు మరియు తన జీతంలో 5% వృద్ధాశ్రమాలకు విరాళంగా ఇస్తాడు. అతను ఆహారం మరియు వృద్ధాశ్రమాలకు 28,500 ఖర్చు చేస్తే ఏ యొక్క జీతం ఎంత అన్నాడు. So he spends 45% of his salary on food and donates 5% of his salary on old age homes. If he spends 28,500 on food and old age homes, then what will be the salary of E అంటున్నారు. ఓకే, రైట్. సో ఇక్కడ మీరు పర్సంటేజ్లో కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వాల్యూ ఏదైతే ఇస్తారో 28,500 ఇచ్చారు. అవునా, రైట్. ఈ 28,500 అనేది ఎంత శాతాన్ని రిప్రజెంట్ చేస్తుందో మనం ఐడెంటిఫై చేయగలగాలి, ఏ క్వశ్చన్ అయినా కానివ్వండి. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఇక్కడ ఏ అనేవాడు 45% ఆఫ్ సాలరీ ఫుడ్ మీద ఖర్చు పెట్టాడు, అలాగే 5% ఏమో డొనేట్ చేస్తున్నాడు. అంటే తన సాలరీలో 45% అండ్ 5% మొత్తం ఎంత ఖర్చు పెడుతున్నాడు, 50% ఖర్చు పెడుతున్నాడు. అవునా, రైట్. సో 45% ప్లస్ 5% అంటే టోటల్గా 50% ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఈ 28,500 ఎంత శాతానికి సంబంధించింది అంటే ఇక్కడ చూడండి, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఈ సెంటెన్స్ కేర్ఫుల్గా చూసుకోండి. ఇఫ్ ఈ స్పెండ్స్ 28,500 ఆన్ ఫుడ్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అన్నాడు. అంటే మనకి ఫుడ్ మీద ఓల్డ్ ఏజ్ హోమ్స్ మీద ఖర్చు పెట్టాడని చెప్తున్నాడు. అంటే ఈ 28,500 ఎంత శాతాన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే 50% కదా, 45%, 5% స్పెండ్ చేశారు. సో ఇక్కడ కూడా వాల్యూ కూడా స్పెండ్ చేసిన అమౌంట్ ఇచ్చారు కాబట్టి, సో ఇది ఎంత శాతాన్ని రిప్రజెంట్ చేస్తుంది, 50% రిప్రజెంట్ చేస్తుందని తెలిసిపోయింది. ఓకే, రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏమవుతుందో చాలా జాగ్రత్తగా చూడండి. వాట్ విల్ బి ద సాలరీ ఆఫ్ ఏ యొక్క జీతం ఎంత అన్నారు. అంటే మనకి ఏ యొక్క జీతం అంటే మొత్తం తీసుకుంటాం, అంటే మొత్తం ఎంత 100%. ఓకే, రైట్. సో క్లియర్. అంటే 50% 28,500 అయితే 100% ఎంత అంటున్నారు అంతే. సో ఇక్కడ 50 డబల్ చేసి 100 అయింది కదా, 28,500 కూడా డబల్ చేయండి. డబల్ చేసి ఎంత వస్తుంది మనకి 57,000. సో ఆన్సర్ ఎంత అంటే 57,000 అని చెప్పొచ్చు. ఆన్సర్ సెకండ్ కరెక్ట్. క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద పాపులేషన్ ఆఫ్ బియర్స్ ఇన్ ఎ సిటీ హ్యాస్ బిన్ గ్రోయింగ్ 3% ఎవ్రీ ఇయర్. If the present population of the bears in the city 21,218, what was the population of bears 2 years ago అని చెప్పారు. ఓకే, 2 years ago. ఒక నగరంలో ఎలుగుబంట్ల జనాభా ప్రతి సంవత్సరం 3% పెరుగుతుందంట. ప్రస్తుతం నగరంలో ఎలుగుబంట్ల జనాభా 21,218గా ఉంటే 2 ఏళ్ల క్రితం ఎలుగుబంట్ల జనాభా ఎంత అంటున్నారు.
సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే వెరీ రిపీటెడ్. మనకి లాస్ట్ టైం ఎగ్జామ్లో 4 షిఫ్ట్స్లో 3 షిఫ్ట్స్లో ఇదే మోడల్ ఇచ్చారు క్వశ్చన్. ఓకే రైట్. ఇక్కడ మనకి పాపులేషన్ ఎంత ఇచ్చారు? 21,218. ఇది ఏ పాపులేషన్? ఇది ప్రజెంట్ పాపులేషన్. ఓకే రైట్. సో మనకి ఎవ్రీ ఇయర్ ఎంత పెరుగుతుంది మనకి దాని యొక్క పాపులేషన్? ఎవ్రీ ఇయర్ 3% పెరుగుతుందట. అంటే మనకి పాపులేషన్ ఎంతో తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎవ్రీ ఇయర్ మనకి 3% పెరుగుతుంది. అంటే 100 + 3 ఇంక్రీజ్ అవుతే 100కి యాడ్ చేయండి, డిక్రీజ్ అయితే 100కి లెస్ చేయండి. ఓకే +3/100 ఇంటూ మళ్ళీ 103/100. ప్రజెంట్ పాపులేషన్ ఎంత ఉంది? 21,218. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 2 years ago, 2 సంవత్సరాల క్రితం ఎంత పాపులేషన్ ఉందో ఫైండ్ అవుట్ చేయండి. ఓకే జస్ట్ దీన్ని సాల్వ్ చేయండి. పాపులేషన్ ఈజ్ ఈక్వల్ కాబట్టి క్రాస్ మల్టిప్లై చేయండి. 100 × 100 ఇంటూ 21,218 బై కిందికి వస్తే 103 × 103. ఓకే రైట్. సో ఇక్కడ మనము 103 × 103 అంటే మీరు సింప్లిఫై కావు మనకి డైరెక్ట్గా. సో మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా, 4 zeros. సో ఇది ఖచ్చితంగా మనకి ఆన్సర్లో కూడా 4 zeros ఉండాలి. సో 4 zeros అంటే మనకి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఆన్సర్ ఏమవుతుందంటే 4th ఆప్షన్ కరెక్ట్. ఓకే రైట్. నౌ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం అది కరెక్టా లేదా అని చూడాలంటే ఇప్పుడు చూడండి 103 × 103 3 × 3 9 అంటే సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి 0 తీసుకోవాలి. 103 + 3 యాడ్ చేయండి 106. ఓకే సో ఇది ఒక షార్ట్ కట్ అనమాట. మల్టిప్లికేషన్స్లో ఈజీగా మనం ఎలా చేయాలని ఇక్కడ డిస్కస్ చేశాను. సో దీనికి సపరేట్ క్లాసెస్ ఉంటాయి మనకి రైట్. సో ఇక్కడ 21,218 ఇక్కడ 10609 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 2 times కదా. 106 ఇక్కడ 212 అంటే 2 times పోతుంది చూడండి. 212 అవుతుంది. ఇక్కడ 9 ఉంది, 18 అంటే ఎగ్జాక్ట్లీ మనకి 2 times పోతుంది రైట్. సో ఇక్కడ 4 zeros ఉన్నాయి, 2 ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 20,000. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. మనీష్ బాట్ an air conditioner for ₹46,875. Its value is depreciating at the rate of 8% yearly. అంటే తగ్గుతుందంట. వాట్ విల్ బి ద ప్రైస్ ఆఫ్ ఎయిర్ కండిషనర్ ఆఫ్టర్ 3 years అని ఇచ్చారు చూడండి. ఓకేనా రైట్. సో ఇక్కడ మనీష్ అతను ఒక ఎయిర్ కండిషనర్ కొన్నాడు. దాని విలువ సంవత్సరానికి ఎంత తగ్గుతుంది అన్నాడు? 8% క్షీణిస్తుందట. 3 సంవత్సరాల తర్వాత ఎయిర్ కండిషనర్ ధర ఎంత ఉంటుంది అన్నాడు. అంటే మనకి ఇచ్చిన ఏదైతే వాల్యూ ఇచ్చారో 46,875 ఇంటూ ఎవ్రీ ఇయర్ ఎంత తగ్గుతుంది మనకి? 8% తగ్గుతుంది. ఓకే సో 8% అంటే దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా. 8% అంటే 8/100ని మీరు కొంచెం సింప్లిఫై చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. 4 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 times 425. ఓకే రైట్. తగ్గుతుంది కాబట్టి మైనస్ చేయండి. 25 - 2 23. ఇన్ కేస్ ఇంక్రీజ్ అయింది అనుకోండి 25 + 2 27 తీసుకోవాలి. ఓకే అంటే దీన్నే మనం సింప్లిఫై చేసుకోవడానికి ఇక్కడ క్యాలిక్యులేషన్ ఈజీగా చేసుకోవడానికి కోసం. సో దీన్ని ఇలా ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకొని సో ఇప్పుడు తగ్గుతుంది కాబట్టి 25 మైనస్ న్యూమరేటర్ వాల్యూ లెస్ చేయండి. అదే పెరిగింది అనుకోండి 25కి దీన్ని యాడ్ చేయండి. ఓకేనా రైట్. సో బై 25 అలా ఎన్ని ఇయర్స్? 3 years. ఓకే రైట్. సో ఇక్కడ కూడా మళ్ళీ 3 years తర్వాత ఎంత ఉంది అన్నాడు. అంటే మనము ఇంతకుముందు క్వశ్చన్లో ఏంటి మనకి? సో ఇంతకుముందు క్వశ్చన్లో అంతకంటే ముందు 2 years ముందు ఎంత ఉందంటే మనం ఇది ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకుముందు ఇక్కడ ఉన్న వాల్యూ ఇచ్చారు, మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఈ వాల్యూ ఇచ్చారు, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా రైట్. జస్ట్ ఇప్పుడు సింప్లిఫై చేయండి. అండ్ సింప్లిఫై ఇక్కడ 25 ఉంది కదా, 25తో చేస్తే 25 1 25. 46లో ఇంకా ఎంత ఉంటుంది మనకి? 25 అంటే 21 ఉంటుంది. అంటే ఇక్కడ 8 ఉంది, 218. 25 ఎన్ని టైమ్స్ పోతుంది? 8 times. 25 8 200. ఓకే 218లో ఇంకా 18 ఉంటుంది, 187. 25 7 times పోతుంది. ఓకే 175. ఇంకా 12 ఉంటుంది, 125. 25 5 times. ఓకే రైట్. సో నెక్స్ట్ మనకి 25 మళ్ళీ 25 × 25 625 అవుతుంది కదా. 25 × 25 625 అంటే 187. 5/625 చేయండి. సో మీరు నీట్గా స్టెప్ బై స్టెప్ చేయకండి, కొంచెం స్మార్ట్గా థింక్ చేయండి. ఎందుకంటే క్యాలిక్యులేషన్స్లో చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఆన్సర్ రావడం ఇంపార్టెంట్ కాదు, మనం ఎవరికి షో చేయాల్సిన అవసరం లేదు. సో దాన్ని మనం వీళ్ళంత స్టెప్స్ని మనం అవాయిడ్ చేస్తూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా రైట్. అది మీరు ప్రాక్టీస్లో అలవాటు చేసుకోండి. రైట్. 625 ఉంది, ఇక్కడ 1875 ఉంది. చూడండి ఖచ్చితంగా ఎగ్జాక్ట్ డిజిల్ అవుతుంది, ఎందుకంటే మనకి డెసిమల్స్లో లేదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ కూడా. సో ఈ 625 అనేది 1875లో ఎగ్జాక్ట్లీ
డివిజబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి 6 ఉంది, ఇక్కడ 89 ఎన్ని టైమ్స్ ఉంది 3 టైమ్స్. అంటే ఖచ్చితంగా 625 ఇంటూ 3 చేస్తే మీకు 1875 వస్తుంది కాబట్టి జస్ట్ డైరెక్ట్గా తీసుకోండి. ఓకేనా రైట్. ఇప్పుడు 23 ఇంటూ 23 ఇంటూ 23 ఇంటూ 3 చేయాలి. ఓకే, సో సిన్సియర్గా మళ్ళీ అన్నీ చేసుకుంటూ కూర్చోకండి. వీళ్ళంత వరకు ఒకసారి ఆ ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. దీని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 ఇంటూ 3 9, 9 3 జా 27, 27 3 జా 81. 81 అంటే యూనిట్ డిజిట్ మనకి ఏమొస్తుంది 1 వస్తుంది. ఆప్షన్లో ఎక్కడ ఉంది మనకు 1, థర్డ్ ఆప్షన్ ఉంది. దట్స్ ఇట్. ఓకే, అంటే అకార్డింగ్ టు సిచ్యువేషన్ ఎక్కడ వరకు మనం ఎంత అవసరమో అంతవరకే చేయడం అలవాటు చేసుకోవాలి. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. So, in an election between two candidates, getting 70% of the votes polled is elected by majority of 16,000 votes. The number of votes polled in favor of the winning candidate is. ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఎన్నికలలో పోలైన ఓట్లలో 70% పొందిన ఓట్లను 16,000 ఓట్ల మెజార్టీతో ఎన్నుకుంటారు. ఓకే రైట్. గెలిచిన అభ్యర్థికి అనుకూలంగా పోలైన ఓట్ల సంఖ్య ఎంత అన్నాడు. రైట్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఫస్ట్ 70% ఎవరు, దేనికి సంబంధించిన వాళ్ళు, పోలైన ఓట్లు 70% మెజార్టీ ఎవరైతే వచ్చిందో, అంటే మెజార్టీ ఎవరికైతే గెలిచారో వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చాయి అంటారు అంటే 16,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన వాళ్ళకి ఎంత శాతం ఓట్లు వచ్చాయి 70% అంటున్నారు. ఓకే రైట్. అంటే ఈ 70% ఓట్లు ఎవరికి వచ్చాయి, గెలిచిన వాడికి అంటే విన్నర్కి వచ్చాయి. అవునా రైట్. అంటే మరి గెలిచిన వాడికి 70% వచ్చాయంటే ఓడిన వాడికి లూజర్కి ఎంత వచ్చినట్టు 30% కదా రైట్. సో ఇద్దరికి వీడికి ఎంత మెజార్టీ ఎక్కువ వచ్చింది, గెలిచిన వాడికి వీడికంటే వీడికి ఎంత మెజార్టీ ఎక్కువ వచ్చింది, 40% ఎక్కువ వచ్చింది. సో ఇప్పుడు చూడండి వాడు ఓట్లు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచాడు, 16,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు అన్నాడు. అంటే 16,000 ఓట్ మెజార్టీతో ఇక్కడ మనకి గెలిచాడు అని రైట్. ఓకే ఆరు ఎన్నుకుంటాడు. ఓకే నో ప్రాబ్లం రైట్. సో ఇక్కడ 40% మెజార్టీ వచ్చింది పర్సంటేజ్లో. ఇక్కడ వాల్యూ తీసుకుంటే 16,000 మెజార్టీ వచ్చిందన్నాడు. అంటే ఈ 16,000 మెజార్టీ అనేది ఎంత శాతాన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే 40% కదా. అంటే 40%కి 16,000 అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, గెలిచిన అభ్యర్థికి అనుకూలంగా పోలైన ఓట్ల సంఖ్య. గెలిచిన అభ్యర్థికి ఎంత శాతం వచ్చింది 70%. అంటే 40%కి 16,000 అయితే 70%కి ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్స్ ఇట్. ఓకే రైట్. సో దీన్ని సింప్లిఫై చేయండి. ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేయండి. 4 ఎన్ని టైమ్స్ పోతుంది, ఇక్కడ 4 టైమ్స్ అంతే. 7 ఇంటూ 4 ఎంత 28. సో 3 zeros యాస్టీ తీసుకుంటే ఆన్సర్ ఎంత అంటే 28,000. సో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ 16,000 అనేది ఏదైతే వాల్యూ ఇచ్చారో అది ఎంత శాతాన్ని రిప్రజెంట్ చేస్తున్నది మనం ఐడెంటిఫై చేయగలిగితే మీకు ఆ క్వశ్చన్ బట్టి మీరు ఆన్సర్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్. The population of the town is increasing at 5% per annum. What will be the population of the town after 2 years? The present population is 16,000. ఒక పట్టణ జనాభా సంవత్సరానికి ఎంత పెరుగుతుందట 5% పెరుగుతుంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ప్రస్తుత జనాభా 16,000 అయితే 2 సంవత్సరాల తర్వాత పట్టణంలోని జనాభా ఎంత అన్నాడు. సో మనకి ప్రస్తుత జనాభా ఇచ్చారు. ప్రస్తుత జనాభా 16,000 అండ్ ఎంత శాతం పెరుగుతుంది మనకి 5% పెరుగుతున్నాడు. 5% అంటే 5/100. సో దీన్ని మనం 5 1 జా 5 20 జా. ఓకే సో పెరుగుతుంది కాబట్టి ఏం చేయమని చెప్పాను, యాడ్ చేసుకోవాలి. 20 + 1 ఎంత 21/20. ఎన్ని ఇయర్స్ తీసుకోవాలి, 2 ఇయర్స్ తీసుకోవాలి. జస్ట్ దీన్ని సింప్లిఫై చేయండి, మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఓకేనా రైట్. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేయండి. నా నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ 2 4 ఉంది కదా, 4 ఇక్కడ 16 ఉందంటే 4 టైమ్స్ పోతుంది. ఓకే రైట్. సో నెక్స్ట్ 21 ఇంటూ 21 ఇంటూ 4 చేయాలి. 21 ఇంటూ 21 అంటే 21 స్క్వేర్ చేయండి. మీకు తెలుసు 21 స్క్వేర్ ఎంత మనకి, 21 స్క్వేర్ 441. ఓకే రైట్. నా జస్ట్ మల్టిప్లై చేయండి. 441 ఇంటూ 4 చేయండి. ఇక్కడ 0 ఉంది కదా, 0 తీసుకోండి. నా సో 4 ఇంటూ 1 4. సో 0 4. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది 17640. ఓకే రైట్. జస్ట్ ఇక్కడ అఫ్కోర్స్ 0 ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, 0 యాస్టీగా అందులో కూడా ఆప్షన్లో ఉంది. 4 ఇంటూ 1 4 కదా, అంటే సెకండ్ డిజిట్ చూసుకుంటే ఇక్కడ ఎక్కడ కూడా సెకండ్ డిజిట్ 4 లేదు, ఇందులోనే ఉంది కాబట్టి అక్కడ వరకు స్టాప్ చేసి ఆన్సర్ తీసుకోవాలి. అంటే ఎక్కడ వరకు ఎంత అవసరమో అంతవరకే క్యాలిక్యులేట్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. ఓకేనా రైట్. నెక్స్ట్. సో ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి అబ్దుల్ సాలరీ ఈజ్ 1,50,000 per month. He spends 10% of his salary on paying the school fees.
he got an increment of 3% in his salary in the month of July. But the school fees was hiked by 5% the same month. What will be the net change in his savings in the month of July if the other expenditure are the same? అబ్దుల్ జీతం నెలకు 1,50,000 అయితే అతను తన జీతంలో 10% స్కూల్ ఫీజును చెల్లించడానికి ఖర్చు చేస్తాడు. అతను జూలై నెలలో అతని జీతంలో 3% ఇంక్రిమెంట్ పొందాడు, కానీ అదే నెలలో స్కూల్ ఫీజు 5% పెరిగింది. ఇతర ఖర్చులు ఒకే విధంగా ఉంటే జూలై నెలలో అతని పొదుపులో నికర మార్పు ఏంటి? ఓకే రైట్. క్వశ్చన్ కూడా కొంచెం లెంతీగానే ఉంది అండ్ కొన్ని స్టెప్స్ మనకు రిక్వైర్డ్ అవుతాయి. ఎందుకంటే మనకి కేసెస్ చూస్తే ఇక్కడ మనకి 2 కేసెస్ ఇచ్చారు అండ్ బట్ ఫస్ట్ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకొని మీరు క్యాలిక్యులేషన్స్ ఏవైతే పర్సంటేజ్ కొంచెం ఫాస్ట్గా చేయగలిగితే సో దీన్ని కూడా మనం కొన్ని సెకండ్స్లోనే మనం ఆన్సర్ చేయొచ్చు. ఎనీహౌ ఫస్ట్ కరెక్ట్గా క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోండి. ఇక్కడ అబ్దుల్ జీతం నెలకు ఎంత ఇచ్చారు? 1,50,000 అంట. తన జీతంలో ఏమేమి ఖర్చు పెడుతున్నాడు? 10% స్కూల్ ఫీజు పే చేస్తున్నాడట. ఓకే, అంటే 1,50,000లో 10% స్కూల్ ఫీజు పే చేస్తున్నాడు. ఓకే రైట్. అతను జూలై నెలలో అతని జీతంలో 3% ఇంక్రిమెంట్ పొందాడు. అంటే మామూలుగా అయితే 1,50,000లో 10% తన పిల్లలకి స్కూల్ ఫీజు పే చేస్తున్నాడు. అయితే జూలైలో అతని జీతం 3% ఇంక్రిమెంట్ వచ్చిందంట. కానీ అదే నెలలో మళ్ళీ స్కూల్ ఫీజు కూడా పెరిగింది. ఎంత పెరిగింది? 5% పెరిగింది. ఓకే రైట్. ఇతర ఖర్చులు ఒకే విధంగా ఉంటే జూలై నెలలో అతని పొదుపులో నికర మార్పు ఏమిటి అన్నాడు. అంటే అతని పొదుపులో నికర మార్పు ఏంటంటే మామూలుగా అతని జీతం పెరగకముందు ఎంత సేవ్ చేస్తున్నాడు, జీతం పెరిగిన తర్వాత ఎంత సేవ్ చేస్తున్నాడు. అయితే జీతం పెరగకముందు 10% స్కూల్ ఫీజు పే చేస్తే జీతం పెరిగిన తర్వాత మళ్ళీ స్కూల్ ఫీజు 5% ఇంక్రీజ్ చేశారు అంటున్నారు. ఈ సిచ్యువేషన్లో అతని నికర సేవింగ్స్ ఎంత అని అంటున్నారు. ఓకే రైట్. సో మీరు కొంచెం మైండ్ క్యాలిక్యులేషన్స్ అంటే పర్సంటేజ్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, జస్ట్ మనము బై 100 చేయకుండా కొంచెం చూడగానే మనం ఎనలైజ్ చేయగలిగితే మనం ఈజీగా కొన్ని స్టెప్స్ మనం అవాయిడ్ చేయగలుగుతాం. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకి సాలరీ ఎంత ఇచ్చారు? మనకి 1,50,000 ఇచ్చారు. అవునా, 1,50,000 సాలరీ. దీనిలో 10% స్కూల్ ఫీజు పే చేస్తారంట. 1,15,000లో 10%, 1,50,000లో 10% ఎంత? 15,000 కదా. అంటే 10% మైనస్ చేయండి. 10% మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 15,000 మైనస్ చేస్తే ఇప్పుడు అతనికి మిగిలింది ఎంత అంటే 1,35,000. ఓకేనా, ఇది ఫస్ట్ కేసు. తర్వాత ఏం జరిగింది? మామూలుగా అయితే ఇక్కడ వరకు మనకి 10% స్కూల్ ఫీజు పే చేశాడు కాబట్టి మనకి అతని సాలరీలో 1,35,000 మిగిలిందని చెప్పవచ్చు. సెకండ్ ఏం జరిగింది? మనకి అతని సాలరీ పెరిగింది, అలాగే స్కూల్ ఫీజు కూడా పెరిగింది. సాలరీ ఎంత పెరిగింది? 3% పెరిగింది. అంటే 1,50,000లో 3% ఇంక్రీజ్ అయింది. అంటే ప్లస్ 3% ఇంక్రీజ్ అయింది. 1,50,000లో 3% ఎంత అంటే 15 into 3 ఎంత? 45. సో 2 zeros తీసేస్తే 4,500 ఇంక్రీజ్ అయింది. ఓకే రైట్. అంటే 4,500 ఇంక్రీజ్ అయిందంటే ఇప్పుడు సాలరీ ఎంత? 1,54,500. ఇంతకుముందు సాలరీ ఎంత ఉంది? 1,50,000 ఉంది. ఇప్పుడు సాలరీ ఎంత ఉంది? 1,54,500. మరి ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడ స్కూల్ ఫీజు కూడా ఇంక్రీజ్ చేశారు. స్కూల్ ఫీజు ఎంత ఇంక్రీజ్ చేశారు? 5% ఇంక్రీజ్ అయింది. ఇంతకుముందు ఎంత పే చేశారు? స్కూల్ ఫీజు 15,000. స్కూల్ ఫీజు 15,000 పే చేసేవాడు ఇప్పుడు 5% ఇంక్రీజ్ చేయడం వల్ల ఎంత స్కూల్ ఫీజు పే చేస్తాడు? అంటే 15,000లో 5% ఎంత? 15,5 75. ఇక్కడ ఒక 2 zeros ఇగ్నోర్ చేస్తే 750 వస్తుంది. అంటే ఇప్పుడు స్కూల్ ఫీజు ఎంత పే చేస్తాడు? 15,750. అతని సాలరీ ఎంత? 1,54,500. అంటే మనకి ఎంత ఫీజు పే చేశాడు? 15,750 పే చేశాడు. సో డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకి? 1,38,750 వస్తుంది. ఓకేనా రైట్. ఇది ప్రజెంట్ సేవింగ్. ఇంతకుముందు సేవింగ్ ఎంత ఉంది? 1,35,000. ఇప్పుడు సేవింగ్ ఎంత ఉంది? 1,38,750. ఆ డిఫరెన్స్ ఎంత అంటే 3,750 కదా, ఇంక్రీజ్ అయింది సేవింగ్స్. ఇంతకుముందు 1,35,000, ఇప్పుడు 1,38,750 కాబట్టి సో ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆన్సర్ ఎంత అంటే ఇంక్రీజెస్ ఆఫ్ 3,750 వస్తుంది. ఓకే రైట్. సో ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్స్ అనేవి పెద్దగా డిఫికల్ట్ ఏం కాదు, ఆ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకేనా రైట్. సో మీరు ఆ క్వశ్చన్ కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి అన్ని మైండ్ క్యాలిక్యులేషన్సే. జస్ట్ మీకు ఐడియా కోసం ఇక్కడ స్టెప్ బై స్టెప్ రాశాను. సో దాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. సో 1,50,000లో మనకి 10% స్కూల్ ఫీజు పే చేస్తున్నారు, 15,000 పే చేస్తున్నారు. సేవింగ్స్ ఎంత? 1,35,000.
బట్ ఇక్కడ ఇంక్రిమెంట్ ఎంత వచ్చింది, 3% ఇంక్రీజ్ చేశారు. అయితే 1,54,500 కొత్త సాలరీ ఇప్పుడు అతనికి వచ్చేది. బట్ అట్ ద సేమ్ టైం ఫీజు కూడా 5% పే చేశారు కాబట్టి సో ప్రజెంట్ ఫీజు ఎంత పే చేస్తున్నాడంటే 15,750 పే చేస్తున్నాడు. సో ఇప్పుడు ప్రజెంట్ సేవింగ్స్ ఇంత ఉంది. సో ఇంతకుముందు సేవింగ్స్ ఎంత ఉంది ఆ డిఫరెన్స్ తీసుకుంటేనే మీకు ఇంత నెట్ సేవింగ్స్ అనేది మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. Om decided to order 12% more millet flour for his bakery than last year. If he ordered 240 kg last year, then how much quantity of millet flour should he order this year? ఇక్కడ తన బేకరీకి గత ఏడాది కంటే 12% మిల్లెట్ పిండిని ఆర్డర్ చేయాలని నిర్ణయించుకున్నాడంట. అయితే గత ఏడాది 240 కిలోలు ఆర్డర్ చేస్తే ఈ ఏడాది ఎంత పరిమాణంలో మిల్లెట్ పిండిని ఆర్డర్ చేయాలి అంటున్నారు. సో ఇక్కడ మనకి గత ఏడాది ఎన్ని కేస్ ఆర్డర్ చేశారు, 240 కేస్ ఆర్డర్ చేశారు. ఇప్పుడు ఎంత ఎక్కువగా ఆర్డర్ చేయాలనుకుంటున్నారు, 12% ఆర్డర్ చేయాలనుకుంటున్నారు. జస్ట్ 240లో 12% క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేస్తే మీకు ప్రజెంట్ ఎంత ఆర్డర్ చేయాలో తెలుస్తుంది. ఓకేనా. రైట్. సో ఆర్ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు, 240 ఇంటూ 12% ఎక్కువగా ఆర్డర్ చేయాలనుకుంటారు కాబట్టి 100కి యాడ్ చేస్తే 112 వస్తుంది బై 100. సో దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా. రైట్. సో ఇప్పుడు 240లో 12% ఎంత అంటే 12 4 జా 48, 4 క్యారీ, ఇక్కడ ఒక 0 ఇగ్నోర్ ఉంది కదా, ఇగ్నోర్ చేయండి. 12 to the 24 ప్లస్ 4 28. సో ఇక్కడ 0 ఇగ్నోర్ చేశారు కాబట్టి ఒక డిజిట్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోండి. ఇప్పుడు 240కి 28.8 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 268.8. సో ఆన్సర్ ఎంత అంటే సెకండ్ ఆప్షన్. ఓకే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. The weight of a baby is increased from 3.2 kg to 6 kg in 3 months. The percentage increase in the weight of the baby age. ఓకే. 3 నెలల్లో శిశువు బరువు 3.2 కిలోల నుండి 6 కిలోలకి పెరిగిందంట. శిశువు యొక్క బరువు పెరుగుదల శాతం ఎంత అన్నాడు. సో ఇలాంటి కేసులో మనకి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సెంట్ అంటే ఇంక్రీజ్ పెరుగుదల శాతం లేదా తగ్గుదల శాతం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎప్పుడైనా మనకి ఎంత పెరిగింది, ఇక్కడ 3.2 నుండి 6 కేజెస్ పెరిగింది. సో మీరు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా జస్ట్ ఎప్పుడైనా డిఫరెన్స్ తీసుకోండి. ఫస్ట్ డిఫరెన్స్ ఎంత, 3.2కి 6కి డిఫరెన్స్ ఎంత అంటే మనకి 2.8 అయినా. రైట్. 2.8. సో ఎంత శాతం పెరిగింది అన్నాడు అంటే పెరిగిన శాతమైనా తగ్గిన శాతం ఫైండ్ అవుట్ చేయాలన్నా ఎప్పుడైనా ఏం చేస్తారు, సో డిఫరెన్స్ ఎంత 2.8 బై బేస్ వాల్యూ అంటే ఇనిషియల్ వాల్యూ తీసుకోవాలి. ఎప్పుడైనా దేనిలో తీసుకోవాలి, ఇనిషియల్ వాల్యూ అంటే స్టార్టింగ్ వాల్యూ 3.2 అంటే 2.8 అనేది 3.2లో ఎంత శాతం అనేది కాన్సెప్ట్ అంతే. ఓకేనా. రైట్. సో ఇంక్రీజ్ పర్సెంట్ ఆర్ డిక్రీజ్ పర్సెంట్కి డిఫరెన్స్ తీసుకోండి. ఎప్పుడైనా దేనిలో క్యాలిక్యులేట్ చేయాలి, బేస్ వాల్యూలో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి ఇక్కడ డెసిమల్ పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి వాటి డెసిమల్ పాయింట్ ఇగ్నోర్ చేయండి. అండ్ 4 7 టైమ్స్ ఇక్కడ 4 8 టైమ్స్ అంటే 7/8. 7/8 ఇంటూ 100 అంటే మీకు 7/8 అంటే మీకు ఫ్రాక్షన్స్ ఐడియా ఉందనుకోండి. 1/8 అంటే ఎంత, మీకు 1/8 అంటే 12.5% కదా. మరి 7/8 అంటే రిమైనింగ్ వాల్యూ అంటే 100లో 12.5 పోతే రిమైనింగ్ ఎంత వస్తుంది అంటే 87.5. సో ఆన్సర్ ఎంత అంటే మనకి సెకండ్ ఆప్షన్. ఓకే. రైట్. ఆర్ 7/8 ఇంటూ 100 సింప్లిఫై చేస్తే మీకు ఈ ఆన్సర్ వస్తుంది. క్లియర్. రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ పర్సెంట్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఈజీ కాన్సెప్ట్ అనేది చెప్పవచ్చు. అంటే మనం ఎలా వచ్చిన క్వశ్చన్స్ మ్యాక్సిమం మనం ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉన్న టాపిక్ కాబట్టి ఈ క్వశ్చన్ మాత్రం ఎగ్జామ్లో మీరు మిస్ చేసుకోవద్దు. బట్ బేసిక్స్ క్యాలిక్యులేషన్స్ అనేది మీరు పర్ఫెక్ట్గా ఉంటే సో దీనికి సంబంధించిన క్వశ్చన్ చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే. రైట్.